ब्लड इंडियन, मुझे पकड़ नहीं सकते। चेजिंग करते सर का नाटक करके रिवर्स आते रहिए ब्लड इंडियन। అరే బాప్రే దొరికావురా నా చేతికి. తుపాకీతో కాకపోయినా వలతో పట్టేశానురా నిన్ను. అమ్మా అయ్యో నాయనా ఒళ్ళంతా నొప్పులు. అమ్మా అవును రాత్రి ఏం జరిగింది చెప్పమా. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు రాత్రి ఏం జరిగిందంటో చెప్పమంటావా వేస్ట్ ఫెలో? అవును బ్యాగ్ చదువుకుంటున్నావేమిటి, పైగా వేస్ట్ ఫెలో అంటున్నావేమిటి? రాత్రి బాగా రెచ్చిపోయి ఫుల్గా ఎంజాయ్ చేసావు కదా. నేనా? నువ్వు రెచ్చిపోయిన విషయం మర్చిపోయినట్లున్నావు కదా. నమ్మి వచ్చి ఆశ్రయం అడిగినందుకు నా జీవితాన్నే నాశనం చేసావు కదరా. తప్పు నా ఒక్కడదే అన్నట్లుగా ఏమీ మాట్లాడకు. నాదో 50% ఉండొచ్చుగాక, మిగిలిన 50% నీది కూడా ఉందిగా. నువ్వు బాగా రెచ్చిపోయావు కదా. వద్దంటే వదలకుండా బిర్రు పట్టుకుని మళ్ళీ నన్ను అంటావేంటి? నేనేదో నాశనం చేసినట్లు. నీ పెద్దరికం ఏమైంది నీచుడా? ఛీ, నీ వయసుకి తగ్గ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. గెట్ లాస్ట్. పోతున్నావా? ఎక్కడికి పోలేవు, నీ ఇంటికే వస్తా. నాకు ఎప్పటికీ నువ్వు కావాల్సిందే, గుర్తు పెట్టుకో. అమ్మా అయ్యా నడువులు పోయి నీరు నాయుడు. హలో హలో, నేను రామశాస్త్రిని. నా ఫోన్ నంబర్ నీకెక్కడిది? నిన్న తెల్లవారుధామున మెలకు వచ్చింది. అర్ధరాత్రి మన ప్రేమహాయణం జరిగింది కదా. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు. నీ ఫోన్ నుండి నా ఫోన్కు ఒక మిస్ కాల్ ఇచ్చుకున్నా. ఆ విధంగా దొరికింది నీ ఫోన్ నెంబరు. అయితే ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు? ఎందుకేమిటి, వినేవాళ్ళం. ఒకరి క్షేమ సమాచారాలు ఇంకొకరు తెలుసుకోవద్దు. ఏం తెలుసుకుంటావురా ముసలి కుక్క? శివశివ అయిన వాణ్ణి అలా అనవచ్చునా? పెట్టేస్తావా లేదా ఫోను? కమ్ 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 వెళ్ళు. రే నా కొడకల్లారా, హే రే, పాకిస్తాన్ నుంచి ఇండియా నాశనం చేద్దామని వచ్చారా? ఇండియాను ఏ ఒక్క నా కొడుకు ఏం పీకలేరు. పదండి, ఇక మీకు ఎన్కౌంటరే నా కొడకల్లారా. పద. స్టేషన్ దాకా ఎందుకు సార్? ఈ నా కొడుకుల్ని ఇక్కడేసేస్తే అయిపోద్ది కదా. హలో హలో, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? ఓ మెసేజ్ వచ్చింది చూడు. ఆ అవసరం నాకు లేదు. అయినా నువ్వెవడివిరా నాకు మెసేజెస్ పంపడానికి? అయ్యో అలా అంటావేమిటి? సరి సరి, అదేదో సంబంధం 90 ఏళ్ల వరకు ఉంటుందంటారు కదా. ముయ్యరా నోరు. సరే మూస్తాను కానీ ఒక్కసారి నీ వాట్సాప్ ఓపెన్ చేసి చూసుకో. అదే మొన్నటి మన ప్రేమాయణం అర్ధరాత్రి జరిగింది చూడు. అదంతా కూడా వీడియో తీశాను. వీడియో రూపంలో నీకే పంపించా. ఒకసారి చూసుకొని తరించు, తర్వాత మాట్లాడదు కానీ.
మెసేజెసా? ఇదేమి ఘోరం శాస్త్రి అంకుల్. అంకుల్, ఇప్పటికే మీరు నా జీవితాన్ని నాశనం చేశారు. ప్లీజ్ అంకుల్, వీడియోలు పంపకండి, డిలీట్ చేసేయండి. ఓహో, దారికొచ్చావా వీడియో చూసిన తర్వాత? ఇప్పటి వరకు నేమో ముసలి కుక్క, ముసలి నక్క, ఎవడరా నువ్వు, నోరుముయ్యి ఇవి. ఇప్పుడేమో యాదో ఏది వీడియో చూసిన తర్వాత. అవునులే, భయపడకుండా ఎలా ఉంటావు? నీ జీవితానికి సంబంధించిన వ్యవహారం కదా ఇది. సిఐ గారు, కంగ్రాచులేషన్స్. ముషర్రఫ్ గారిని వాడితో పాటు స్లీపర్ సెల్స్ను కూడా పట్టుకున్నారు. మీరు ఎస్ఐ గారు కలిసి తొందరలో రివార్డ్స్ అందుకోబోతున్నారు. సార్ మీకేమైనా ఇచ్చారా రివార్డ్స్? పట్టుకుందే నేను కదయ్యా, మీరు కేవలం నాకు అసిస్టెన్సీ మాత్రమే ఇచ్చారు. ఇదే విషయం ఆల్రెడీ మీడియాకి అనౌన్స్ చేసేసాం. మీడియా వాళ్ళు ఎవరైనా అడిగితే మీరేం మాట్లాడొద్దు. హలో. హలో, ఏంటి? ఒకసారి నా గదికి రాగలవా? ఎందుకు? ఎందుకేమిటి, అందుకే. అంకుల్ ప్లీజ్, అలాంటి చెడ్డ పనులకి ఫుల్ స్టాప్ పెట్టండి అంకుల్. నువ్వు రాలేదనుకో, నీ భాగవతము వీడియో ఉంది చూసావు, నెట్టింట్లో వైరల్ అవుతుంది. మరి అర్జెంటుగా రావాలమ్మా. అయ్యో రామా, ఏంటి నాకు ఈ కర్మ? తప్పదు మరి, నీ వీడియో వైరల్ కాకుండా ఉండాలంటే రాక తప్పదు. కమన్ కమన్, వచ్చేసాయి. కుక్క పిల్లలాగా వచ్చేసేయాలమ్మా అర్జెంటుగా. అంకుల్, 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 ఏంటి అంకుల్ ఇది? ఏమీ లేదు, చిన్న ఎందుకు కదా. అంకుల్ ప్లీజ్ అంకుల్, వదలండి అంకుల్. నేను చెప్పినట్టు వినకపోతే వీడియో వైరల్ అయిపోద్ది సుమా. పద. ఇంకా ఎన్ని రోజులు భరిస్తావు ఈ దురాగతాన్ని? నువ్వా? అవును, నేనే నీ అంతరాత్మని. విచారం, ఆలోచన అన్నీ వదిలే. ఇంకేం చేయమంటావు? ఆడపిల్లను, శారీరకంగా బలహీనురాల్ని, పైగా మానం మర్యాద అంటూ ఒకటి ఏడ్చింది కదా. వాటిని కాపాడుకోవడానికైనా మౌనం వహించక తప్పట్లేదు. ప్రతి ఆడది అశక్తురాలే. సృష్టి అలా ఏడ్చింది. మగవాళ్ళని కనేది మనమే, వాళ్ళని పెంచి పెద్ద చేసి బలవంతులుగా మార్చేది కూడా మనమే. అదే సంతానాన్ని కనే అవకాశం లేకుండా ఉనుంటే స్త్రీ కూడా పురుషుడిలాగా బలవంతురాలై ఉండేది. దేవుడు మనకి సంతానాన్ని కనే అదృష్టాన్ని ఇచ్చాడో దురదృష్టాన్ని ఇచ్చాడో అర్థం కావట్లేదు. ఈ సృష్టిని మనం మార్చలేం, కానీ ముందు కర్తవ్యం ఏంటో అది ఆలోచించు. ఎంత ఆలోచించినా ఈ సుడిగుండా నుంచి బయటపడేది ఎలాగో తెలియడం లేదు. సింపుల్, పోలీస్ రిపోర్ట్ ఇవ్వు. అవును, పోలీసులు ఉండేది మనకు రక్షణ కల్పించి దుష్టులని శిక్షించడానికే. పరువు పోతుంది. ముఖ్యంగా నా తల్లిదండ్రులకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు, ప్రాణాలే కోల్పోతారు. నిదానంగా వాళ్ళకు అర్థమయ్యేలాగా వివరించి చెప్పు. జరిగిన విషయంలో నీ తప్పేమీ లేదు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. అంతేనంటావా? ఆ నీచుడి ఆగడాలు ఆగిపోవాలంటే పోలీస్ రిపోర్ట్ ఒక్కటే పరిష్కారం. సరే, నీ మాట వింటాను. అమ్మా అరుణ్, ఏమైందిరా? ఎందుకమ్మా? ఏం లేదమ్మా. ఎందుకంత ఏడుస్తున్నావురా? ఏం జరిగిందిరా? ఏం లేదని చెప్పాను కదమ్మా. నా అమ్మ కదా అరుణ్, చెప్పమ్మా. ఇది చెప్పేది కాదమ్మా.
చెప్పుకుంటే తీరేది కూడా కాదమ్మా. దీనికంటే చచ్చిపోవాలనిపిస్తుందమ్మా. అమ్మా ఎందుకు ఇలా? ఉండమ్మా, నాన్న తీసుకొస్తాను. నా కర్మకి నేనే చేసుకున్నాను. అమ్మా అరు, ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? నన్ను క్షమించండి నాన్న. చెప్పురా తల్లి. అమ్మా తల్లి, ఏం జరిగిందమ్మా? తల్లి అమ్మా తల్లి, ఏం జరిగిందిరా? లే తల్లి, నేను ఉన్నాను కదా. ఏడోకరా, ఏమైంది తల్లి? కూర్చో తల్లి, ఏడోకు తల్లి, భయపడకు తల్లి, భయపడకు. ఏమైంది చెప్పు. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, చెప్పు తల్లి. జరిగిందంటే చెప్పురా. నాన్న, మీరు ఆ రోజు ఇంట్లో లేనప్పుడు కాశీకి వెళ్ళారు కదా. నేను అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు సర్ప్రైజ్ ఇద్దామని అమెరికా నుంచి వచ్చాను. తెలిసిన వాళ్ళే కదా అని పక్కింటి రామశాస్త్రి ఆ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఉందామని వెళ్ళాను. అప్పుడు అమెరికాలో కామన్ కదా అని జస్ట్ వి హ్యాడ్ ఎ డ్రింక్. నాన్న ఊరుకో తల్లి, ఏడోకు తల్లి. ఏం జరిగింది తల్లి? తర్వాత ఏం జరిగింది అంటే, సార్ ఒక్కనొక అమ్మాయి సార్, ఆడేది తట్టుకోలేకపోతున్నాం సార్. మీరు ఎలాగైనా రిక్వెస్ట్ నిర్ణయం చేయాలి సార్. పర్లేదమ్మా, కంప్లైంట్ ఇచ్చారు కదా, చూసుకుంటాం. కౌన్సిలింగ్ జరుగుతుంది. సార్ వాడికి కొద్దిగా గట్టిగా బుద్ధి చెప్పండి సార్. కంప్లైంట్ ఇచ్చారు కదా, వర్రీ అవ్వకండి. కౌన్సిలింగ్ జరుగుతుంది. వాడి హరేస్మెంట్లు, అమ్మాయికి ఇబ్బంది పెట్టడం, పొరుగు పోవడం అన్ని భరించలేకపోతుంది. మళ్ళీ వాడు అమ్మాయి దారికి రాకుండా, అమ్మాయి జీవితంలో విషయం కలుపుకుండా కొంచెం గట్టిగా చెప్పండి సార్. సమాజంలో బతక, అమ్మాయి జీవితం నిలబడాలి. ఒక్క బిడ్డ, ఆవిడ మా జీవితం. ఆవిడ జీవితంలో నిలబడితే నాకు అంతకన్నా కావాల్సింది. ఆ విధవకి కొంచెం గట్టిగా బుద్ధి చెప్పండి. లోపల కౌన్సిలింగ్ జరుగుతుంది. ఆల్రెడీ మడతకాజా పడుతోంది లోపల. మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోసారి మీ జోలికి రాకుండా చేస్తాను. నడు, చేతులు కట్టుకో. నన్ను స్టేషన్ దాకా లాక్కొస్తావా? చూస్తా నీ సంగతి. ఎక్కడికి పోలేవులే. ఏమంటున్నాడు సారు? ఏ తప్పు చేయలేదంటున్నారు సార్. ఏ తప్పు చేయనిదే కంప్లైంట్ ఇస్తారా మీ పాలల్లా? లేకపోతే మీ ల్యాండ్లో ఏమైనా ఇష్యూ ఉందా? ఏం లేనిదే కంప్లైంట్ ఎందుకు ఇస్తారా? నాకేం తెలియదు సార్. నేనేం అనలేదు సార్. నా వయసు చూడండి సార్. ఆ అమ్మాయి చిన్న పిల్ల సార్. నేను ఎందుకంటా సార్? అన్యాయంగా నా మీద కేసు పెడుతున్నారు సార్ వీళ్ళు. నాకేం తెలియదు సార్. శివుడి మీద ఆజ్ఞ సార్, శివుడి మీద ఒట్టు సార్. నేనేమీ అనలేదు సార్ ఆ అమ్మాయిని. చేసిందంతా వీడే సార్. ఇప్పుడు చూడండి ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడో. చేసిందంతా చేసి ఇప్పుడు అమాయకంగా నటిస్తున్నావా? ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారనేసి. హలో హలో, నేనే. గుర్తించలేదా? నేను ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు రావాల్సిమా.
లేకపోతే నీ వీడియో నీ నట్టింట్లో వైరల్ అవుద్ది, మరియు నెట్టింట్లో కూడా వైరల్ అవుద్ది. 100 సార్లు పిలిస్తే 100 సార్లు రావాలి. తప్పదమ్మా. నీ కర్మో నా అదృష్టమో. రా, వచ్చేసేయ్. అంకుల్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఉంది. మీరు పిలిచినప్పుడల్లా వస్తున్నాను కదా, ఈసారి నా వీడియోలు డిలీట్ చేస్తారా? అయితే వీడియో ఒరిజినల్ ఫుటేజ్ కూడా ఇవ్వక తప్పదంటావు. నా సెల్ ఫోన్లో 2 సెల్ ఫోన్స్లో కూడా ఉన్నాయి కదా, ఇవ్వక తప్పదంటావా? సరేరా, ఇస్తా గాని. ఇస్తాలేరా. సరే, వస్తున్నా. Come on. అంకుల్, మీరు వీడియోలు డిలీట్ చేస్తానన్నారు కదా, అవును. చెయ్యండి అయితే. చెయ్యను, నేను డిలీట్ చెయ్యను. ఇదేంటి అంకుల్, మీరు ఫోన్ చేసినప్పుడు డిలీట్ చేస్తాననే కదా రమ్మన్నారు. చెప్పా, కానీ నేను ఒకవేళ డిలీట్ చేశాను అనుకో, నువ్వు మళ్ళీ నాకు దొరకవే. నువ్వు నాకు జీవితాంతం కావాలి. అంటే నేను ఈ వీడియోలు కానీ, నా దగ్గర నిక్షిప్తమైనటువంటి వీడియోస్ కానీ డిలీట్ చెయ్యను. అలాగే భద్రపరుచుకొని ఉంటావు. వీడియోస్ నా దగ్గర ఉన్నంతకాలం నేను ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు తప్పకుండా వస్తావు నువ్వు. చూడండి అంకుల్, మీ వేధింపులు ఆపకపోతే నేను ఎంత దూరమన్నా వెళ్లాల్సి వస్తుంది. అబ్బో, నువ్వు ఎంత దూరమో వెళ్తే చూసుకుంటూ ఊరుకుంటాం మరి. కమాన్, రా రా. అంకుల్, వదలండి. వెళ్ళిపోతావా? సరే, వైరల్ చేసే తీరుతా.